వినాయకుడికి నైవేద్యంగా పూర్ణం బూరెలను నేను చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను. చూసి మీరు కూడా ఈసారి పండగకు తప్పకుండా ట్రై చేయండి. 4 గంటలు ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పులో యాలక్కాయలు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకున్న తరువాత దానిలో 1 కప్పు బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ 10 నిమిషాల పాటు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా రెడీ అయిన పూర్ణం కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా పూర్ణాలు రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పూర్ణాలు దీనిలో వేసుకొని పిండంతా దీనికి పట్టేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని ఇలా స్పూన్తో కాగుతూ ఉన్న నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ పిండి బాగా చిక్కగా ఉండేటట్లు చూసుకోండి. అలా అయితేనే పూర్ణం బయటికి రాకుండా లోపల చక్కగా ఉడికి పైన క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి ఈ పూర్ణాలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి.